ప్యాకెట్ బిస్కెట్స్ అండ్ ఒక ప్యాకెట్ అశ్వగంధ. సార్ కాదరవల్లి గారు కూడా ఒక ప్యాకెట్ తక్కువ బాగుంటుందేమో అని ఆశిస్తున్నాం. ఏదైనా డైరెక్టర్ మిగిల్స్ మేడం మీరు ఎస్బీఐ మేనేజ్మెంట్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి, రైతులకి అందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. సో ఇవాళ ఈ విధంగా మిల్లెట్స్ గురించి కండక్ట్ చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్, అది కూడా కలెక్టరేట్లో ఈజీఆర్ఎస్ హాల్లో ఈ విధంగా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కలిగించే ప్రోగ్రాము, అది కూడా డాక్టర్ కాదరవల్లి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. అండ్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నేను కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. బికాజ్ ఈ జర్నీ మిల్లెట్స్తో నా జర్నీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందరితో కూడా. డెఫినెట్లీ ఈ మిల్లెట్స్ ప్రోడక్ట్స్ అనేది ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్, ప్రస్తుతం ఆడవాళ్ళ మనసుల్ని ఆ స్థితికి తీర్చిన ఆహార వ్యవస్థ ప్రస్తుతం. ఐవీఎఫ్ చేసి స్టెరాయిడ్స్ చూపించి ఆ పాలను తీసుకొచ్చి పిల్లల నోట్లో వేయడం మొదలుపెట్టి భారతదేశంలో 28 సంవత్సరాలు అవుతుంది. 1 లీటరు పాలను మీరు మీ నోట్లో పోసుకోవాలంటే 28,000 లీటర్ల నీళ్లను పోలు చేయాల్సి వస్తుంది. ఆ పాలు తాగి ఏమైంది? మీసాల పిల్లలు తయారయ్యారు ఆడవాళ్ళు. ఆ మీసాలు వచ్చాయంటే చిరుగురుమని ఆ మగవాళ్లతో అద్భుతమైన ప్రతి క్రీడలో యోగక్రియ అది, దాన్ని కూడా చేయలేనటువంటి స్థితికి మన ఆహారం మానవుల్ని తీసుకొచ్చింది. ఇది ఆడవాళ్ళ విషయం అయితే, నేను ఇంకొక పాట రాయాలనిపిస్తే ఆడవాళ్ళు ఏం రాయాలంటే బట్టతలోడా అని రాయాలి. 20 సంవత్సరాల వయసుకే బట్టతలలు. బట్టతలు వచ్చిందంటే సగానికి సగం వీర్య కణాలు మాయమైపోయాయి అని. నేను మీ డయాబెటీసు, టైప్ 1 డయాబెటీసు, హెచ్ఐవి, బ్రెయిన్ క్యాన్సరు, గర్భకోశ క్యాన్సరు ఇలాంటి రోగాలను బాగు చేయటం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పుట్టబోయే పిల్లల్ని కూడా మనం ఆరోగ్యం నుంచి దూరం చేసిన ఘనత గడిచిన 40-50 సంవత్సరాల మానవ సమాజానిది అని చెప్పేదానికి ఈ పాట, వాళ్ళకి తెలియకుండా పాట రాసుకున్నారు, కానీ ఇది నిజం. అంటే ఆ స్థితిని ప్రతి స్త్రీలో కలగజేసేదానికి ఈ పాలు. ఆవు ఎందుకు ఇస్తుంది? ఎవరికి ఇస్తుంది? ఎవరికి ఇస్తుంది? ఆవు దూడకి ఇస్తుంది. మీ పిల్లలకు మీరు పాలు ఇవ్వాలి. మేము పాలు ఇవ్వము, మాకు వేరే పనులు ఉన్నాయని యూరోప్లో, అమెరికాలో స్త్రీలు ఆ సామాజిక విలువలు ఏమిటో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. అక్కడ 15 సంవత్సరాలు ఉన్నాను, నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు ముగిసిపోయాయి, ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందరూ నన్ను చాలా తెలివివంతుడు, చాలా చాలా అని పేరు పెడతారు, కానీ నాకు ఇంతవరకు ఈ విషయం అర్థం కావట్లేదు. తల్లులు పిల్లలకు పాలు ఇవ్వటం అనేది మంచిది కాదు అని ఒక వార్తను ట్రెండింగ్. అప్పుడు తల్లులు పిల్లలకి పాలు ఇవ్వకుండా ఇలా ఐవీఎఫ్ చూపించి కృతక పాలను తయారు చేసి ఆ మూగజీవుల్ని హింసించి ప్రకృతి వనరులను నాశనం చేసి పాలు సంపూర్ణ ఆరోగ్యమని విజ్ఞానపు పుస్తకాల్లో రాసుకొని పాలల్లో కాల్షియం ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెబితే మనమందరము వాటిని నమ్మి మన పిల్లల నోట్లలో పాలు పోయటం వల్ల ఈ పాట పాడుతుంది. లేచి అరికల అంబలి తాగి అరికల ఇడ్లీలు తింటే సాయంకాలం వరకు ఇంట్లోకి రావట్లేదు 4 ఏళ్ల పిల్ల. 2 సంవత్సరాలు రేడియేషన్, కీమోథెరపీలు ఇచ్చి ఏఎంఎల్ అని ఆ అబ్బాయిని మంచం మీద పడిపెడితే
తట్టి లేపింది ఆ సూర్య నమస్కారం, బలం ఇచ్చింది ఆ అరకెల అంబలి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మీ ఆరోగ్యానికి మీ సెలియక్ రీజన్, గట్ మైక్రోబ్స్ అంటారు, ఆ సూక్ష్మజీవుల సంఖ్య, ఏరోబిక్ బ్యాక్టీరియా. నేను మజ్జిగ తాగుతాను, అంబల్లో ఇది వేసుకుంటాను, ఎర్రగడ్డలు వేసుకుంటాను, సబ్బు వేసుకుంటాను, అన్నీ వేసుకోండి, పనిచేయవు. ఎందుకంటే మొత్తం గట్టి అయితే మీ ఉదరంలో కవాటం తెరుచుకోదు, యాసిడ్ రష్ వస్తుంది, మీ సూక్ష్మజీవులు చనిపోతాయి. అందుకే పలుచటి గంజి, దానికోసమని మీకు ఎంత చెప్పినా ప్రజలకు అర్థం కావట్లేదని ఇలా ఒక బొమ్మలు వేసాము, కొద్దిగా జూమ్ చేయండి. 5 గ్రాముల సిరిధాన్యం, చిన్న టీ స్పూన్, 500 ml నీరు. ఈ ప్రమాణం జ్ఞాపకం ఉంచుకోండి. 5 grams to 500 ml వాటర్, ½ లీటర్ వాటర్. 8 గంటలు నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలి? మేము కుక్కర్లో వండేస్తాం పుస్స అని. మీరు రైసులు వీటిలో చేసుకుంటే వాని పడుతుంది, మా మిల్లెట్స్తో అది కాదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NNTV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.